హ్యాపీ మదర్స్ డే మమ్మీ. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. ఏం గిఫ్ట్ ఇస్తున్నా నాకు? పిజ్జా నైట్ కి. నీ పాకెట్ మనీతో తీసుకొని పెడతావా? నువ్వేమిస్తావు? కార్డ్ చేస్తున్నా. పుచ్చుకోండి నువ్వు. ఏ కహూతుంది వెనకాల. ఆగు, చెప్పులు వేసుకో కన్నయ్య. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మదర్స్ డే రోజు అనమాట. మదర్స్ డే రోజు మార్నింగ్ మా పిల్లలిద్దరు నన్ను విష్ చేశారు. అంటే వాళ్ళకి గుర్తులేదులే కానీ శరత్ చెప్పాడు అనమాట. సో విష్ చేశారు. సో నేను వీడియో తీసుకుంటాను రా, మళ్ళీ ఇంకొకసారి విష్ చేయండి అంటే, మా చరణ్కి ఏంటంటే అట్లా విష్ చేస్తుంటే వాడికి విష్ చేసేటప్పుడు వీడియో తీయటం నచ్చదనమాట. నేను తీస్తున్నాను అని చెప్పి వాడు ఇంకా పాటలాగా పాడుతున్నాడు. ఇంకా మా చైత్ర వచ్చేసి నా కోసం ఈ గ్రీటింగ్ కార్డ్ చేసింది. దాని క్రియేటివిటీ మొత్తం యూజ్ చేసి నాది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదో ఉంటే అది తీసుకొచ్చి అది అంటించి ఏదో స్టోన్స్ అంటించి ఇట్లా చేసింది అనమాట గ్రీటింగ్ కార్డు. దాంతోపాటు ఒక రింగ్ కూడా చేసింది. ఇట్లాగా ఒక చిన్న పూస పెట్టి దాని చుట్టూ ఏదో స్ప్రింగ్ లాంటిది పెట్టి రింగ్ చేశానమ్మా నీకోసం ఈ గిఫ్ట్స్ ఇవి నీకు మదర్స్ డేకి అని చెప్పి చెప్పింది అనమాట. గిఫ్ట్స్ చిన్నవి అయినా దాని ఆలోచన దాని క్రియేటివిటీ నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఆ రోజు ఏంటో చాలా పనులు ఉన్నట్టు అనిపించింది అనమాట. ఆ రోజు మార్నింగ్ శరత్ అన్నాడు, సరే ఎక్కడికన్నా బయటకు వెళ్దామా అని అన్నాడు అనమాట. అంటే ఆ ముందు రోజే వెళ్ళొచ్చామన్నమాట. ఆ ముందు రోజే వెళ్ళాము. నిన్న వెళ్ళాం కదా ఎందుకు వద్దులే అని చెప్పి అన్నా అనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఆ రోజు మేము లంచ్ చేసిన తర్వాత బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మాల్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకు అంటే చరణ్కి షూస్ చూద్దామని చెప్పి వెళ్తున్నాము. అంటే స్కూల్కి వెళ్ళే షూస్ వాడు ఏంటంటే అసలు ఆల్మోస్ట్ 3 months 4 monthsకి ఒకసారి షూస్ కొనాల్సి వస్తుంది వాడికి. వాడి కాళ్ళు కిందేసి ఇట్లా అంటున్నాడు అనమాట. కంపెనీ స్కీచర్స్ కొన్నాం, రీబాక్ కొన్నాం, అన్నీ ప్రతిదీ అసలు 3 నెలలు 4 నెలలకే పాడు చేస్తున్నాడు అనమాట. సరే చూద్దాము, కాకపోతే ఆల్రెడీ రీబాక్ ఉన్నాయి కొత్తవి. సరే అవి అయిపోతే మళ్ళీ నెక్స్ట్ కావాలి కదా చూద్దాము అని చెప్పి వెళ్ళాం. చైత్రాకి కూడా చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అక్కడ ఆన్లైన్లో చూస్తే ఉన్నాయి, సరే సేమ్ అవే షాప్లో కూడా చూద్దామని చెప్పి వెళ్ళాము. వెళ్తే చైత్ర అది సైజు సరిపోలేదనమాట. యాక్చువల్గా చైత్ర వేసుకునేది స్కీచర్స్ అవి 5 నెంబర్ సరిపోయిద్ది చైత్రకి. అక్కడికి వెళ్ళి మేము నైకీ చూసినట్టున్నాము, అవి 5.5 కూడా సరిపోవట్లేదు అనమాట. ఇంకా సరే ఇప్పుడు సరిపోవట్లేదు కదా చైత్ర, మళ్ళీ తీసుకుందాంలే అని చెప్పి ఇంకా వెనక్కి వచ్చామన్నమాట. వెనక్కి వచ్చి మళ్ళీ వేరే షాప్కి వచ్చాము. ఆ షాప్లో మా చైత్రకి ఇట్లాంటి హీల్స్ చెప్పులు అంటే ఇష్టం అంట. దానికి కోరిక అంటే ఇట్లాంటివి మేము ఎదురికి వేసుకొనిము, అది కాక కాళ్ళు ఇదైపోతాయి కదా మేము వేసుకొనిము అని చెప్పి ఎక్కడికన్నా చెప్పులు షాప్స్కి వెళ్ళినప్పుడు అట్లాంటివి వేసుకొని నడుస్తూ ఉండిద్ది. ఇక్కడ ఈ క్యాప్ పెట్టుకొని బ్యాగ్ పెట్టుకొని తిరుగుతూ ఉందన్నమాట. ఇంకా ఆ రోజు మేము అక్కడికి ఎందుకు వెళ్ళామంటే శరత్ ఆన్లైన్లో క్రాక్స్ ఆర్డర్ చేశాడనమాట. సో క్రాక్స్ అక్కడికి డెలివరీ వచ్చినాయి, కలెక్ట్ చేసుకోండి అని చెప్పి మెసేజ్ వచ్చింది. సరే ఇంకా కలెక్ట్ చేసుకుందామని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. ఇవి బ్లూ కలర్ క్రాక్స్ తీసుకున్నాడు. ఇంకా చైత్ర అంటుందమ్మ నేను పెద్ద అయిన తర్వాత నేను ఎట్లాంటివే కొనుక్కుంటాను, మీరు ఇప్పుడు ఎదురు కొనుక్కోనిరు కదా, నేను పెద్ద అయినాక నేను ఎట్లాంటివి కొనుక్కుంటాను అని చెప్పి చెప్పింది అనమాట. సరే పెద్ద అయినాక కొనుక్కోమ్మ ఇప్పుడు వద్దు అని చెప్పి అన్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి స్పెక్ సేవర్స్కి వచ్చామన్నమాట కళ్ళజోళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి. లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పాను కదా చరణ్ని చైత్రాన్ని శరత్ కళ్ళు చూపించడానికి తీసుకువెళ్ళాడని చెప్పాను కదా. ఇంకా అప్పుడు ఏంటంటే చరణ్కి లైట్గా ఉందన్నమాట. అంటే లాస్ట్ టైమే లైట్గా ఉందన్నారు సైటు. అంటే రోజు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, స్క్రీన్ చూసేపు అట్లా పెట్టుకోమని చెప్పారనమాట. ఇంకా అప్పుడు వెళ్ళినప్పుడు స్పెట్స్ ఇచ్చారనమాట, అంటే తీసుకోమని చెప్పారు. ఇంకా అప్పుడు నేను లేను కాబట్టి సరే వచ్చారనమాట వెనక్కి తీసుకోకుండా. ఇంకా ఆ రోజు తీసుకుందామని చెప్పి వెళ్ళాము. ఇంకా చరణ్ చేతిలో ఉంది, అది సెలెక్ట్ చేసామన్నమాట. వాడికి నచ్చలేదు అది. ఇంకా వాడు ఏదేదో తీసుకుంటా ఉంటాడు, పెద్ద పెద్దగా
వెయ్యి అవి పెద్దవి అవుతాయి అమ్మ, నీ ఫేస్కు తగ్గట్టు తీసుకోమ్మా అంటే వాడికి పెద్ద నచ్చలేదనమాట. సరే అయినా తీసుకున్నాడు. తీసుకొని ఇంకా అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అవి ఎంటర్ చేసుకున్నారనమాట. మనం ఆ స్పెట్స్ అక్కడ ఇస్తే మనకి మెజర్మెంట్స్ లాగా అట్లాగా ఇప్పుడు ఆమె చెక్ చేస్తుంది చూస్తారా, అట్లాగా చెక్ చేసి అవి రెడీ చేసి ఇస్తారనమాట. మేము ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము. ఇంకా 1 వీక్ పట్టిద్దని చెప్పారు. ఇక్కడ ఏంటంటే లండన్లో పిల్లలకి కళ్ళు ఐ చెకప్ ఫ్రీయే ఉండిద్ది, డెంటల్ చెకప్ అన్నీ ఫ్రీయే ఉంటాయి అనమాట. ఐ చెకప్ చేసిన స్పెట్స్ కూడా ఫ్రీగానే ఇస్తారనమాట వాళ్ళు పిల్లలకి. 6 మంత్స్కి ఒకసారి అట్లా మనం ఫ్రీగా తీసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ చరణ్ ఉన్నాయి. సరే ఇంకొక పేరు తీసుకుందాం, అది లేనప్పుడు ఇది ఉంటుంది కదా అని చెప్పి ఇంకొక పేరు తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇంకా అక్కడి నుంచి సెయిన్స్బరీస్కి వెళ్ళి చిన్న షాపింగ్ ఉంటే తీసుకొని వచ్చాము. అసలు ఆ రోజు ఎండ అయితే మామూలుగా లేదు. నాకైతే అది ఒక వడదెబ్బ కొట్టినట్టే అనిపించింది అనమాట. అందుకే క్యాప్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళాం. కానీ కొంచెం దూరం ఏం చేశానంటే క్యాప్ పెట్టుకోకుండా వచ్చాను అనమాట. ఇంకా అసలు అది మాడు మీద పడేసి ఎండ అసలు తలనొప్పి వచ్చేసింది అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక 1 hour 2 hours అయిన తర్వాత పిల్లలు పార్క్ అంటే నేను రాలే, నాకు తలనొప్పిగా ఉంది అని చెప్పాను అనమాట. ఇంక శరత్ పిల్లల్ని పార్కు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఇంకా తర్వాత 7కి అట్లా మళ్ళీ కాల్ చేశాడు అనమాట. ఇట్లాగా బయటికి వెళ్దాము డిన్నర్కి అని చెప్పి కాల్ చేశాడు. ఇంకా ఎందుకు నేను వెళ్ళొచ్చాను అంటే కాదు వెళ్దాము, మా వదిన వాళ్ళు కూడా పార్క్కి వెళ్ళారనమాట అందరు కలిసి. ఇంకా వాళ్ళకు కూడా హరన్నయ్య వెళ్దామన్నారంట. ఇంకా సరే అందరము వెళ్దాము, నువ్వు ఇక్కడికి వచ్చేసి మేము ఇక్కడే ఉన్నాం, కార్ పార్క్ చేసుకుని ఉన్నాము, నువ్వు ఇక్కడికి వచ్చేసి అని చెప్పారనమాట. ఇంక నేను రెడీ అయిపోయి మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాను. నైట్ 7 అట్లా అయింది అప్పటికి. ఇంకా నేను వచ్చేటప్పటికి వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. చైత్ర వాళ్ళు ఇంకా పార్కులో ఆడి చెమటలో పోస్తూ ఉంటాయి కదా, సరే మా వదిన ఫేస్ వాష్ చేసుకో జడేస్తానని చెప్పి నేను వెళ్ళేటప్పటికి చైత్రకి పిలకేస్తుంది అనమాట. రీబాక్ బాగానే ఉన్నాయి కదరా, ఏం పోయారా రీబాక్ వేసుకొని బాగానే ఉన్నాయి, బాగుంటాయి. అసలు ఎంత పెట్టుకున్నావు ఇప్పుడు? 20 pounds పైన 20 కరెక్ట్ 20. ఏంద్రా గ్యాస్ వస్తుంది. మా చరణ్ షూస్ చూసి శరత్ బాగున్నాయి కదరా, కొత్త వాటిలాగే ఉన్నాయి కదరా, ఇంకెందుకు నీకు షూస్ అంటున్నాడు అనమాట. అవి బాగున్నాయి కాకపోతే వాడికంటే అవి నచ్చట్లేదంట. రీబాక్ కొన్నాం అనమాట. కొన్నాక 2-3 times వేసుకున్నాడు. నాకు ఈ నచ్చట్లేదని చెప్పి అంటున్నాడు అనమాట. కానీ కొత్తగా ఉన్నాయి ఇవే వేసుకో అని చెప్పి అంటున్నాము. ఇంకా మేము అందరం బయలుదేరి వెళ్తున్నాం అనమాట. మా వదినాల నుంచి అక్కడికి వెళ్ళే దారిలో ఇంకా అసలు పూలు చూసారు, ఇది ఎన్ని పూలు అసలు భలే కలర్ఫుల్గా ఉందన్నమాట. ఒక్క చెట్టుకే ఎన్ని పూలు పూసినాయి చూడటానికి కూడా. ఆ కలర్ కూడా భలే ఉంది, గులాబీ పూలు. ఇంకా మా చైత్ర అంటుంది వెళ్ళి కాలింగ్ బెల్ కొడితే వాళ్ళు వస్తారు కదా, ఒక చిన్న కొమ్మ కట్ చేసుకొని వెళ్దామమ్మా, కట్ చేసుకొని మనం పెట్టుకుందామని చెప్పి అంటా ఉందన్నమాట. సరే ఇప్పుడు కాదులే అమ్మ, మళ్ళీ అంటే నైట్ అయిపోయింది కదా, నైట్ టైం మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మార్నింగ్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్దామని చెప్పి అన్నాం అనమాట. ఇంకా అటు సైడ్ అంతా గులాబీ చెట్లు అసలు బాగా పూసున్నాయి అనమాట. ఇంక సమ్మర్ కూడా వస్తుంది కదా, ఇంకెందుకు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, పాపైస్ అని చెప్పి కొత్తగా పెట్టారనమాట మా ఏరియాలో. నేను ఇందాక మా ఇంటి దగ్గర నుంచి మా వదిన ఇంటికి వచ్చే దారిలో ఒక బోర్డు కూడా చూపించాను కదా, పాపైస్ అని చెప్పి. అది కొంచెం ఫేమస్ అనమాట, KFC స్టైల్లో లాగా ఉండిద్దంట. ఇంకా ఫస్ట్ టైం వస్తున్నాం మేము. ఇంకా లోపలికి వచ్చినాక ఇంక ఇక్కడ మెక్డానల్డ్స్ వాటికి ఉన్నట్టు ఇట్లా స్క్రీన్స్ ఉన్నాయి అనమాట, ఎవరికి వాళ్ళు ఆర్డర్ చేసుకోవడానికి. ఇంకా సరే ఆర్డర్ చేద్దామని చూస్తే మా హరన్నయ్య టేబుల్ దగ్గర కూర్చొని పిలిచారనమాట. పిలిచి అక్కడ టేబుల్ మీద ఒక స్కాన్ చేసేది ఉందన్నమాట. అది స్కాన్ చేస్తే మనకి 10 poundsకి ఆర్డర్ చేస్తే ఒక ఏదో ఫ్రీగా 2 pieces వస్తాయి అంట. ఇక్కడికి వచ్చి కూర్చొని చేసుకున్నారండి అని చెప్తే ఇంకా అక్కడికి వచ్చి కూర్చొని చేసామన్నమాట. ఇంకా బర్గర్ అని మేము రోల్ ఒకటి చేసామన్నమాట. రోలు ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ చేసాము. ఇంకా ఆ రోజు ఫుడ్ అంటే 10 pounds చేస్తే ఒకటి ఫ్రీ వస్తుంది, మళ్ళీ 10 pounds చేస్తే ఇంకొకటి ఫ్రీ. అట్లాగా నేను నా దాంట్లో చేశాను, శరత్ దాంట్లో చేశాడనమాట. చివరికి ఇడిజేరి ఎక్కువ అయిపోయింది ఫుడ్. ఇంకా మేము నేను శరత్తే చేసాము. ఇంకా హరన్నయ్య వాళ్ళు అయితే హరన్నయ్య 2 times చేశాడు, చెర్రీ 1 time చేశాడు, 3 times చేశారు అనమాట. వాళ్ళకి ఫుడ్ చాలా ఎక్కువైపోయిందనమాట. ఇంకా అది కాక ఫుడ్ అంతా ఇదిగా లేదనమాట. అంటే అది ఎట్లా ఉందంటే
ఆయిల్ పీలుస్తున్నట్లు అట్లా ఉందన్నమాట. లోపల చికెన్ కూడా ఆయిలీగా అట్లా ఉందన్నమాట. మా చెర్రీ బర్గర్ చూసారు ఎట్లా తిన్నాడు, ఆయిలీ ఉందని చెప్పి మొత్తం దాంట్లో ఏదో కొంచెం బిట్టు తినేసి అట్లా వదిలేసాను అనమాట. మా వదిన చూపిస్తుంది బర్గర్ ఎట్లా తినాలో చూడండి, వీడు ఎట్లా తిన్నాడు అని చెప్పి చూపిస్తూ ఉంది. ఇంకా సరే అని ఇంకా పిల్లలు తినటం అయిపోయింది. ఇంకా కూల్ డ్రింక్ కూడా వాళ్ళు ఏంటంటే ఆ కప్స్ ఇచ్చారనమాట. ఆ కప్స్కి ఏంటంటే మనం వెళ్ళి ఫిల్ చేసుకొచ్చుకోవడం అనమాట. ఇంకా తాగే వాళ్ళకైతే ఎన్నిసార్లు నేను ఫిల్ చేసుకొచ్చుకోవచ్చు, మేము ఎవరిని తాగమన్నమాట. ఇంకొక కప్పు శరత్ కొంచెం తెచ్చుకున్నాడు. ఇంకా పిల్లలకి ఐస్ క్రీము చెర్రీ ఆర్డర్ చేశారనమాట, ఐస్ క్రీము. ఇంకా సరే అని చెప్పి ఇంకొక దాంట్లో కొంచెం పెట్టిస్తే ఇంకా పిల్లలిద్దరికి పెడతా ఉన్నాను. ఇంకా అక్కడ ఫుడ్ గురించే మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. అసలు రివ్యూస్ ఉంటే రివ్యూస్ ఇవ్వాలి, ఇది ఎట్లా ఉంది అనేది వెళ్ళి చెప్పనన్నా చూద్దాము వాళ్ళకి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ వర్క్ చేసేంత వర్కర్సే ఉంటారు కదా, వర్క్ చేసే వాళ్ళే ఉంటారు కదా, మేనేజర్లు అట్లా ఎవరు ఉంటారు కదా, ఎవరిని ఉంటే చెప్దామని అనుకున్నారు. ఇంకా సరే సైట్లోకి వెళ్ళి రివ్యూస్ ఇద్దాము అని చెప్పి అనుకున్నారనమాట. ఇంకా అక్కడ నేను ఓపెన్ చేసిన చిన్న ప్యాకెట్, ఇక్కడ టిష్యూస్ కూడా ఎట్లా ఇచ్చారంటే చిన్న ప్యాకెట్లో వెట్ వైప్స్ లాగా ఇచ్చారనమాట. ఇంకా టిష్యూస్ అంటే అవే ఇస్తున్నారు వాళ్ళు. ఇంకా చైత్ర అంటుంది స్మెల్ భలే ఉందమ్మా చూడని చెప్పి అంటుంది అనమాట. నేను ఆ స్మెల్ చూస్తే నాకైతే నచ్చలేదు. ఇంకా తర్వాత చరణ్ ఐస్ క్రీమ్ అది తిన్నాక ఇంకా మూతి అది కడిగాము. ఇంకా కొంచెంసేపు పిల్లలు ఏంటంటే అక్కడ పిల్లలకి డ్రాయింగ్స్ అవేవో ఇచ్చారనమాట, క్రేయాన్స్ అట్లాగా. ఇంకా వాళ్ళు అవి చేసుకుంటా ఉన్నారు. ఇంకా మేము కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. అప్పటికి 9:30 దగ్గరగా అవుతుంది. ఇంకా పిల్లల్ని వెళ్దాం రండి కొంచెం సేపు అని చెప్పి అన్నారు. పాపైస్ ఏదైతే ఏమైందిలే కానీ నిజంగానే పాపైని ఐస్ ఇవాళ ఆయిలీ ఫుడ్ అంతా తిని ఇక ఏదో చికెన్ బర్గర్ ఉంది కదా అని ఇంట్లో వాళ్ళకి కూడా పెడదామని తీసుకెళ్తున్నాను. కానీ పొరపాటు కూడా ఇంకోసారి ఇక్కడికి రాను, దాని బదులు అక్కడికి వెళ్తాను. నందూస్ అట్లీస్ట్ గ్రిల్ ఫుడ్ ఉంది కదా, ఆయిల్ అలా ముంచి అలా తినాల్సి వస్తుంది అనమాట. నెవర్ ఎవర్ డోంట్ వేస్ట్ యువర్ టైం, మనీ వేస్ట్. టైం ఎంత అయింది? 9:30 కూడా వెళ్తున్నాం చూడు. లైటింగ్ ఉంది 9:30. షాప్ క్లోజ్ అయింది. ఏం షాప్ ఇది? రైమండ్. బిర్యానీ బాగా తినొచ్చాను కదా, అదే బాగుంది. బిర్యానీలో ఒక పీస్ చైత్ర చైత్ర అంటుంది ముక్కలు అంటే అట్లా అది అక్కడి నుంచి అది అలా ఉడికిపోయి మెత్తగా అట్లా జారి పడిపోతుంది అనమాట. నోట్లో పెట్టుకుంటే అది ఆ స్పెషల్ అంట, అది రెగ్యులర్ గా చేయరంట. ఆ రోజు నిన్ననే ఏదో స్పెషల్ అయితే ఆ కోడ్ ని కూడా ఆ ఫీడ్ ఆ డిఫరెంట్ ఫీడ్ ఇస్తారంట, అది గోల్డెన్ ఫీడ్ అంటారు దాన్ని. ఎప్పుడు మాకే వచ్చింది, అందరికి రాదండి, ఎప్పుడు ఒకసారి వచ్చిందంట. బిర్యానీ అందరు తింటారండి ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే ఏది ఉండదండి. చికెన్ ఎలా వచ్చింది? ఇక్కడ నేను మా వదిన చైత్రకి ఏం చెబుతున్నాం అంటే, ఆ ముందు రోజు బయటికి వెళ్ళొచ్చామని చెప్పాను కదా, ఆ రోజు నేను మా వదిన శరత్ మేము ముగ్గురమే వెళ్ళామన్నమాట. వెళ్ళి బిర్యానీ తిన్నాం మేము. ఆ బిర్యానీలో చికెన్ వచ్చింది కదా, స్పెషల్గా ఉంది, అసలు స్పెషల్ పీస్ అంటే అసలు ఎంత బాగుందోను అని చెప్పి చెబుతా ఉన్నాం అనమాట. చైత్రకి బిర్యానీ అంటే అసలు ఎంత ఇష్టమో, ఇంకా ఆ మాట చెబుతా ఉంటే ఎట్లా ఉంది చికెన్ అది ఇది అని అడుగుతూ ఉంది. ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసి ఇంకా మా వదిన వాళ్ళు ఇంట్లోకి వెళ్తున్నారు. ఇంకా మేము కార్ అక్కడే పార్క్ చేసామని చెప్పాను కదా, ఇంకా కార్ తీసుకొని బయలుదేరామన్నమాట. ఇంటికి వచ్చేసాము. ఆ రోజు మా మదర్స్ డే అట్లా జరిగిందనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మా శరత్ మహారన్నయ్య మాకు పార్టీ ఇచ్చారనమాట. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.